నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక అద్భుతమైన వార్త. భారతదేశంలోనే టాప్ స్కూల్స్లో వేల కొద్దీ ఉద్యోగాల భర్తీకి ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఆ వివరాలేంతో ఇప్పుడు చూసేద్దాం. 10,000కు పైగా. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది కేవలం ఒక నంబర్ కాదు, వేలాది మంది కలల్ని నిజం చేసే ఒక సువర్ణావకాశం. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగడం చాలా అరుదు. అందుకే ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇంతకీ ఈ భారీ రిక్రూట్మెంట్ ఏ సంస్థల కోసమో తెలుసా? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అంటే కేవీఎస్ మరియు నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ కోసం ఈ స్కూల్స్లో ఉద్యోగం సంపాదించడమనేది చాలా గౌరవంగా భావిస్తారు. సరే, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అర్హతలేంటి, ఎవరు అప్లై చేయొచ్చో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ నియామకాలలో ఉన్న గొప్ప విషయమేంటంటే అర్హతల విషయంలో చాలా వెసులుబాటుంది. చూడండి, కేవలం 10వ తరగతి పాసైన వాళ్ల దగ్గర్నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ల వరకు ఇలా చాలామందికి ఇందులో అవకాశాలున్నాయి. ఇక వయసు విషయానికొస్తే 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఇది వర్తిస్తుంది. అర్హతల విషయం ఓకే, మరి అసలు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో చూద్దామా? ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి విభిన్నమైన పోస్టులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. టీచింగ్ ఫీల్డ్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక పండగే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, అలాగే ప్రైమరీ టీచర్ పీఆర్టీ లాంటి కీలకమైన బోధనా పోస్టులతో పాటు లైబ్రరియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ కేవలం టీచర్లకే కాదు, స్కూల్ సజావుగా నడవాలంటే అడ్మినిస్ట్రేషన్ టీం చాలా ముఖ్యం కదా. అందుకే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఇంకా స్టెనోగ్రాఫర్ లాంటి నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. సరే, అన్ని వివరాలు తెలుసుకున్నాక మనం అస్సలు మర్చిపోకూడని విషయం ఏంటంటే ముఖ్యమైన తేదీలు. సరైన టైంకి అప్లై చేయటం చాలా అవసరం, కాబట్టి ఈ డేట్స్ వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేది నవంబర్ 14న, క్లోజ్ అయ్యేది డిసెంబర్ 4న. అంటే దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఎక్కువ సమయం లేదు. అందుకే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం మంచిది. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం నోటిఫికేషన్ సారాంశమేంటో, మనం ఏం గుర్తుపెట్టుకోవాలో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. సింపుల్గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: 10,000కు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు. అప్లికేషన్కి చాలా తక్కువ టైం ఉంది. ఇదే ఈ ప్రకటనలో మనం అస్సలు మిస్ కాకూడని విషయం. మరి ఇన్నాళ్లుగా ఎంతోమంది ఎదురుచూస్తున్నా, కష్టపడి ప్రిపేర్ అవుతున్నా ఆ గొప్ప కెరీర్ అవకాశం బహుశా ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.